హాయ్ గైస్, ఈరోజు పానీపూరి ఇంట్లో ఎలా చేసుకోవాలో మీకు ఈరోజు చూపెట్టబోతున్నాను. ముందుగా చింతపండును నానేసుకొని అది ఒక 5 మినిట్స్ అలానే నానేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని మిక్సీలో వేసేసుకోండి. నెక్స్ట్ పుదీనా తీసుకొని దాన్ని కూడా ఇలానే కట్ చేసుకొని లోపల వేసుకొని దీన్ని ఒక పేస్ట్తో చేసుకోవాలి. అలాగే మిర్చి కూడా. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చింతపండు ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని ఒక దాంట్లోకి పోసుకొని ఆ మిశ్రమాన్ని అంతా ఇప్పుడు దీన్నంతా ఒక దాంట్లో కలుపుకొని ఉప్పు, ధనియాల పొడి, చాట్ మసాలా వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కాళ్ళనమ్మక అంటే బ్లాక్ సాల్ట్ వేసి కూడా కలుపుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి పొటాటోస్ని, అలాగే బఠానీలు కూడా. ఇప్పుడు ఈ బాయిల్ చేసుకున్న పొటాటోస్ని స్మాష్ చేయాలి. ఇప్పుడు ఒక దాంట్లోకి కట్ చేసిన ఉల్లిపాయలు మరియు టమాటో ముక్కలు వేసుకొని గోలించుకోవాలి. జీలకర్ర, ఆవాలు కూడా. ఇప్పుడు ఈ స్మాష్ చేసిన పొటాటోస్ అన్నిటిని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బఠానీలను కూడా అలానే స్మాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాష్ చేసుకున్న బఠానీలను కూడా తీసుకొని ఈ మిశ్రమంలో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మరియు నీళ్ళు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని నీళ్లు పోసుకొని బాగా బాయిల్ చేసుకోండి. దగ్గరికి వచ్చిన తర్వాత తినేయడమే. అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి. ఉల్లిపాయ, క్యారెట్, కొత్తిమీరతో మిశ్రమాన్ని పెట్టుకొని ఇంకా అన్ని పెట్టుకొని తినేయడమే ఆలస్యం. బాయ్ గైస్.